మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తనను విమర్శిస్తూ జరుగుతున్న ప్రచారాలపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తను ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరని స్పష్టం చేసిన ఆయన తాను మౌనంగా లేనని అన్ని గమనిస్తున్నానని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రభావంతో పాటు కొందరు జన సైనికులు యూట్యూబ్ వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దిగజారండి, ఇంకా దిగజారండి, ప్రపంచం మొత్తం చూస్తోంది అంటూ విమర్శకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా తనలాంటి ప్రశ్నించే గొంతులను అణచలేరని స్పష్టం చేశారు. ఇటీవల ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారంలో ప్రకాష్ రాజ్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం తెలిసిందే. రావణ్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆయన పలు వీడియోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్.